ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. సాయిబాబా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారి సందేశం ఏమనగా, తల్లి, ఒంటరిగా విను బిడ్డ. ఇది చాలా పెద్ద రహస్యం. ఎవరికీ చెప్పకుండా విను. నీ ఆశలు, నీ కోరికలు తినే గురుబలం అనేది ఈరోజు నీకు అందిస్తున్నాను, అందుకో బిడ్డ అని మన బాబా గారు అద్భుతమైన సందేశాన్ని తీసుకొని మన ముందుకు వచ్చారు. బాబా గారు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము. బిడ్డ, నీ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుంది. అదే నీకు మంచితనం చాలా ఎక్కువైపోయింది బిడ్డ. ఆ మంచితనంతో నువ్వు పోగొట్టుకునేవన్నీ కూడా తిరిగి ఇవ్వాలని నేను నిర్ణయించుకుంటున్నాను. అది నువ్వు మంచితనంతో నువ్వు చేసేవాటి ఎన్నో పనుల ద్వారా నువ్వు కష్టించింది చాలు. నీవు చేసిన పనికి నువ్వే కాదు, నీతో పాటు నీ కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తూనే ఉంది. సరిగా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకునే సమయానికి నీవు, నీ కుటుంబం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు ఎంతో బాధపడుతున్నామని నాకు తెలుసు బిడ్డ. గత కొద్ది రోజులుగా నీవు అనుభవిస్తున్నటువంటి బాధ ఈ రోజుకి తొలగిపోతుంది. నీ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయినా అధికంగా ఆందోళన చెందుతున్నావు కదా. అలానే ఎక్కువ బెంగ పెడుతూ ఉన్నావు. ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుందిలే బిడ్డ. నన్ను నమ్మిన వారికి ఎప్పటికీ నేను అన్యాయం చేయను. అది నీకు బాగా తెలుసు బిడ్డ. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మీరు కోరుకున్నటువన్నీ మీకు అందిస్తుంటాను. మీకు కష్టాలు అనేటివి ఎవరికి శాశ్వతంగా నిలబడవు. అందుకనే జీవితంలో జరిగేది గొప్ప సాక్ష్యంలా మారిపోతుంది బిడ్డ. ఇకపై నీ కుటుంబంతో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు జరిగే దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలవుతున్నాయి. అన్నీ కూడా శుభకరమైన రోజులే. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినది ఏది వెనక్కి రాలేదని బాధపడుతున్నావో, ఈ రోజు నుంచి నేను చెబుతున్నాను, నువ్వు ఏదైతే కోల్పోయావో, దేని గురించి ఆరాటపడుతున్నావో అది తప్పకుండా నీ చేతికి అందుతుంది బిడ్డ. ఇకపై ఏదైతే నీకు అన్నీ దూరం అవుతున్నాయో అన్నీ కూడా చేరుకోబోతున్నాయి. అందులో మొట్టమొదటిగా ఆర్థిక సమస్యల పట్ల నీకు ముఖ్యమైనది బిడ్డ. అలాంటి ధనాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. నీ కుటుంబంలో ఒక మంచి బంధంగా, ఒక గొప్ప గుణవంతురాలైనటువంటి ఆనందమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆ బంధంతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. నువ్వు కొద్ది రోజులలోనే చేస్తున్న పనిలో ఆదాయం గొప్పగా రాబోతుంది. నువ్వు వేసుకునేటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలవుతాయి. ఇక నీ భవిష్యత్తు కోసం అయితే నీవు ఆలోచించుకునే ప్రతి నిర్ణయం కూడా నీకు ఎంతో మంచి చేసేలా ఉంటాయి. నీకు విజయాన్ని కలిగించేలా చేస్తాయి. ఆ తరువాత ఆ బంధం నీ కుటుంబంలోకి ప్రవేశించాక నీ కుటుంబం అంతా సంతోషంగా మారబోతుంది. కొన్నిసార్లు నీపై కాస్త ఆగ్రహం ముంచుకు వచ్చేలా కొన్ని పనులు అయితే చేయవలసి వస్తుంది. ఆ పనుల వల్ల నీవు నిరాశకు గురి అవ్వాల్సి వస్తుంది. అలాంటి కష్ట సమయంలో కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. అందరినీ సంతోషంగా ఉంచేందుకు నీ వంతుగా ప్రయత్నిస్తూ ఉండు. అలాగే బయటి వారిని ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. వారిని చూసి నువ్వు కొన్ని తెలుసుకోవాలి బిడ్డ. అలాగే వారితో జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనం వల్ల ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అలాంటి వారి పట్ల నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటం బిడ్డ చాలా మంచిది. నువ్వు ఏమరపాటుగా ఉంటే వారే ముందుకు వెళ్ళి నిన్ను వెనక్కి తోసేసే అవకాశం ఉంది. వారే ఇది అంతా సాధించినట్లు చూపించి సంతోషపడుతూ ఉంటారు. ఆ విజయానిలో వచ్చే లాభాన్ని వారు పొందుతారు. వారు పొందితే సంతోషమే కానీ నిన్ను మాత్రం అణిచివేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అలాంటి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. నీవు ఈరోజు మాత్రం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ వారి వలనే అని మర్చిపోవద్దు బిడ్డ. నువ్వు పడినటువంటి ఇబ్బందులు, పరిస్థితుల వల్ల నీకు స్వభావం సహజంగానే వచ్చింది. అందరూ కూడా మంచివారే ఉన్నారనుకోవడం నీ మూర్ఖత్వం. నీకు ఉన్నటువంటి మంచితనం వల్ల అందరూ మంచివారే అనుకుంటుంటావు. నీ ప్రతి కోరిక నీ మనసులోనే దాచుకొని నీ మనసుని కూడా ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలిగి జీవితంలో ఎన్నో రకాలుగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నీవు కోరుకున్నటువంటి కోరికలు
నీ అదుపులోనే ఉంచుకుంటున్నావు. నీకోసం అంటూ ఏది ఆలోచించకుండా నీ ప్రతి ఒక్క ప్రయత్నాన్ని, ఇష్టాన్ని స్వీకరిస్తున్నావు. అవన్నీ నీ కుటుంబానికి అనుకూలిస్తే చాలు. వారి సంతోషమే నీ సంతోషంగా భావించావు. ఆ ప్రయత్నంలో నువ్వు గొప్ప విజయాన్ని సాధించావు. వాళ్ళందరి ప్రేమ అందరినీ నువ్వు పొందావు. ఎట్టి పరిస్థితుల్లో నా అభయం నీకే. నా సహాయం మొత్తం నీకే పూర్తిగా ఉంటుంది. ఇక నీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడమే నువ్వు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. ఆ పని కూడా అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తావు. దానివల్ల నీవు లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి నీ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని దిగులు పడుతున్నావు బిడ్డ. ఇక నుంచి నేను చెబుతున్నాను, నీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్ని విజయాలు కూడా లభిస్తాయి. నీవు ఎలాగా అయితే జీవితాన్ని చక్కగా కలలు కన్నావో, నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆశించావో, వాటి కోసమే నీవు ఎంతో పరుగులు పెట్టి నీ జీవితానికి నీకు కావాల్సినవన్నిటినీ వదులుకొని ఎప్పుడు ఆనందాన్ని పొందుతానా అని ఈ రోజుకి నువ్వు చేతులు చాపి అడుగుతున్నావు బిడ్డ. నీ కలల్ని నిజం చేస్తాను. నేను నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాను అని ఈ బాబా నీకు ప్రమాణం చేస్తున్నాడు బిడ్డ. అతి త్వరలోనే విజయదేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది. శుభ సమయాలన్నీ కూడా మొదలవుతున్నాయి. నువ్వు ఎలాగైతే జీవితాన్ని కలలు కన్నావో, వాటికన్నా కూడా నువ్వు ఊహించని విధంగా అద్భుతాన్ని, అదృష్టాన్ని పరిచయం చేయబోతున్నాను. ఎన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా నువ్వు ఎదుర్కొని ఈరోజు నీవు ధైర్యంగా నిలబడ్డావు. నిజంగా నీకు అభినందనలు బిడ్డ. అలాగే ఈ బాబా సహకారం కూడా నీకు, నీ కుటుంబానికి ఎప్పుడు ఉంటుందని మరొకసారి తెలియచేస్తూ సంతోషంగా ఉంటూ నువ్వు నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉంటూ అప్పుడప్పుడు శ్రమ వైపే కాదు, కొంచెం సంతోషంగా గడిపేందుకు కూడా కాస్త సమయాన్ని కేటాయించు. నీకు తోడుగా నేనెప్పుడూ ఉంటాను. నా ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారు. ఈ సందేశము పూర్తిగా విని అర్థం చేసుకోండి. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.